జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ సాగించినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పేదవాడికి సెంటు స్థలంలో ఇల్లు కడతానని చెప్పి 5 ఏళ్లలో దాన్ని పూర్తి చేయలేక సగంలోనూ పునాదుల్లోనూ వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో 26 జిల్లాల్లో కూడా ఒక్కొక్క జిల్లాలో 2 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని పార్టీల కోసం కేవలం ఏడాదికి 1000 రూపాయలు లీజు చొప్పున 33 ఏళ్లకు లీజుకి కేటాయించేసుకుని అక్కడ భారీ భవంతుల నిర్మాణం కూడా చేపట్టాడు. సాధారణంగా ఏ పార్టీకైనా పార్టీ ఆఫీసులు ఉండడం తప్పు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 19 వరకు తిప్పి కొడితే 1-2 పార్టీ ఆఫీసులు కూడా లేని వైసీపీ పార్టీ ఇప్పుడు 26 జిల్లాల్లో కూడా ఒక్కొక్క ఆఫీస్కి 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు, అంటే 1300 కోట్ల నుంచి సుమారు 2600 కోట్ల రూపాయల వరకు కేవలం పార్టీ ఆఫీసుల నిర్మాణానికే ఖర్చు పెడుతుంది. మరి పేదవాడికి సెంటు స్థలంలో కట్టిస్తానన్న ఇల్లు కట్టించాడా జగన్మోహన్ రెడ్డి? కట్టివ్వలేదు. ఇప్పుడు మీరు నిన్న చూసే ఉంటారు, నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా రుషికొండలో 500 కోట్లు పెట్టి కట్టినటువంటి భవంతి అందరం చూసి ఆశ్చర్యపోయాం. అదే స్థాయిలో, కాకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టాడు, ఒక్కో దానికి 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అదే స్థాయిలో 26 జిల్లాల్లో కూడా పార్టీ ఆఫీసుల నిర్మాణం దాదాపుగా స్ట్రక్చర్ అంతా కూడా ఒకేలాగా పెట్టి భారీ భవంతి. పార్టీ ఆఫీస్ అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. మెయిన్ ఆఫీస్ పెద్దగా ఉన్నప్పటికీ మిగిలిన ఆఫీసులు సాధారణంగా చిన్నగా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మెయిన్ క్యాంప్ ఆఫీస్ ఉందో దానిని తలదన్నేలాగా 26 జిల్లాల్లో కూడా ఆఫీసులు ప్లాన్ చేశాడు. సరే, జగన్మోహన్ రెడ్డి సొంతగా స్థలాలు కొనుక్కుని ఆయన సొంత డబ్బుతో కట్టుకుంటే దాన్ని మనం ఆక్షేపించాల్సిన పని లేదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ డబ్బుతో వాళ్ళు కట్టుకున్నారు. కానీ ఇక్కడ ఒకటి, ప్రభుత్వ భూమిని అప్పనంగా 33 ఏళ్ల లీజుకి కట్టబెట్టేశారు, మొదటిది. రెండోది, ఈ పార్టీ ఆఫీసుల నిర్మాణానికి డబ్బు పెట్టింది మొత్తం కూడా ప్రజాధనమే, జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బు కానే కాదు. అంటే వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టడానికి ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారు? మళ్ళీ దీని వెనక రామ్కీ సంస్థ హస్తం కూడా ఉంది. వాళ్ళు ఉచితంగా ఎందుకు నిర్మించేస్తారు? ఏదో క్రిట్ ప్రోకో ఉంటుంది. సరే, అదంతా పెద్ద కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా గతంలో పెత్తందారుడికి పేదలకి మధ్య యుద్ధం అని. 26 జిల్లాల్లోనూ ఒక్కొక్క దానికి 100 కోట్ల రూపాయలు పెట్టి భారీ ఆఫీసులు కట్టుకున్న నువ్వు పెత్తందారుడివా? లేకపోతే పేదలకు సెంటు స్థలంలో ఇల్లు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన నువ్వు పేదవాడివా? 500 కోట్ల రూపాయలతో రుషికొండ మీద ప్యాలెస్లు కట్టుకున్నావు. అలాగే దేశంలోనే అత్యధిక ధనవంతులలో అపర కుబేర సీఎంలలో మొదటి స్థానంలో నువ్వే నిలిచావు. అత్యధిక ధనవంతుల ఎంపీల్లో నువ్వే మొదటి స్థానంలో నిలిచావు గతంలో. ఇప్పుడు 26 జిల్లాల్లో అసలు కళ్ళు వాస్తవానికి ఇవన్నీ కూడా వెలుగులోకి రాలా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రానివ్వలేదు. మీడియాని కానివ్వండి, ప్రతిపక్షాలను కానివ్వండి, ఏ రకంగా గొంతు నొక్కేసి వచ్చాడు అనటానికి ఈరోజు బయటపడిన ప్యాలెస్లే ఒక ఉదాహరణ. వాస్తవానికి 26 జిల్లాల్లో కూడా ఇంద్రభవనం లాంటి ప్యాలెస్లు కట్టినప్పటికీ కూడా దేనికి కూడా అనుమతులు లేవు. ఒకటి, ప్రభుత్వ స్థలాన్ని ఏదో వాళ్ళ సొంత లాభం కోసం అధికారులను భయపెట్టో బెదిరించో దాన్ని 33 ఏళ్ళకి లీజుకి రాన్ చేసుకున్నారు. కేవలం 1000 రూపాయలే, అంటే 33 ఏళ్ళకి వాళ్ళు కట్టేది 33,000 మాత్రమే ఆ స్థలానికి. కానీ భవనాలు మాత్రం 50 కోట్లు 100 కోట్లు. పోనీ అవేమన్నా పనికిరాని స్థలాల్లోనో లేకపోతే వేరే చోట తీసుకున్నారంటే ప్రతి జిల్లాలో కూడా నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాల్ని దీనికి కేటాయించేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ వివిధ పనుల కోసం కేటాయించినటువంటి స్థలాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాడేపల్లిలో మొన్న పడగొట్టిన ఆఫీస్ ఉంది, క్యాంప్ ఆఫీసు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ హయాంలో అక్కడ అది ఓటీఆర్టీకి సంబంధించినటువంటి స్థలం. గతంలో ఏంటంటే ఆ మున్సిపాలిటీ ఏదైతే మంగళగిరి ఆ మున్సిపాలిటీ మొత్తం ఉందో దానికి తాగునీటి సప్లై చేయడం కోసం ఒక పెద్ద వాటర్ హెడ్ ట్యాంక్ ప్లాన్ చేశారు అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అంత ఖరీదైన స్థలంలో వాటర్ ట్యాంక్ కట్టడం ఏంటి? కాదు ఆ స్థలం మనకే కావాలని చెప్పి దాదాపు 7 ఎకరాలు 8 ఎకరాలు ఉంటే 2 ఎకరాలనేమో 33 ఏళ్ళకి లీజుకు రాసేసుకున్నాడు. మిగతాదేమో పార్కింగ్ ప్లేస్లో ఆక్రమించేయడానికి ప్లాన్ చేశాడు. అంటే మొత్తం స్థలం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్రమించడానికి పక్కాగా ప్లాన్ చేశాడు. అంటే నేనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను పోయేదాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అనుకున్నాడు. ఏమో గతంలో మనం చూసాం కదా, జీవితకాల అధ్యక్షుడు అంటే బతుకున్నంత వరకు ఆ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉండాలంట. ఎలక్షన్ కమిషన్ నోటి నిండా గడ్డి పెట్టి చివాట్లు పెడితే అప్పుడు మళ్ళీ 5 ఏళ్ల కాలానికి ఎన్నుకున్నారు. అంటే ఆశ చూడండి, జీవితకాలం ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి, జీవితకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి. వేరొకడు ఆ పార్టీలోకి రాకూడదు, వేరొకడు ముఖ్యమంత్రి కాకూడదు.
అంటే జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలు ఏ విధంగా ఉంటాయి అంటానికి ఇది ఒక ఉదాహరణ. సరే, ప్రజలు అన్ని గమనించారు కాబట్టే 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లు ఇస్తే ఇప్పుడు భయపడి పులివెందుల బారిపోయాడు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళిపోయి ప్రచారంలో ఉన్నటువంటి పార్టీని ఢీకొట్టే దమ్ము కానీ వాళ్ళతో మాట్లాడే ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు. బయట సొలు కబుర్లు ఎన్ని చెప్పమన్నా చెప్తాడు, కానీ అసెంబ్లీలోకి వెళ్ళి ఒక మాట మాట్లాడంటే మాట్లాడలేదు. బయట మాత్రం కబుర్లు చెప్తాడు, పెదలు పెత్తందారులని. ఎవడు పెత్తందారుడు ఎవడు పేదలో ఈ రోజు బయటపడింది. నీ బండారం మొత్తం కూడా ఈ రోజు బయటపడింది. దేశంలో ఏ పార్టీ కూడా ఇలా జిల్లాకు ఒక కార్యాలయాన్ని ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ స్థలాన్ని తీసుకుని కట్టింది ఎక్కడా లేదు. మళ్ళీ పైగా తెలుగుదేశం పార్టీ కట్టలేదని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీకైనా ఆ పార్టీ ఆఫీస్ కోసం స్థలం అనేది ప్రభుత్వం కేటాయించవచ్చు, దాంట్లో తప్పు లేదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, అన్ని పార్టీలకు సమానంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, గత తెలుగుదేశం హయాంలో వైసీపీ పార్టీకి ఆఫీస్ ఇస్తానని చెప్పింది, అప్పట్లో జనసేనకి ఇస్తానని చెప్పింది, రాష్ట్రంలో బీజేపీ ఉంటే బీజేపీకి ఇస్తానని చెప్పింది, సిపిఐ సిపిఎంలు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తారు, మీరు కావాలంటే లెటర్ పెట్టి తీసుకోవచ్చు పార్టీ ఆఫీస్ కోసం స్థలం. కానీ జగన్మోహన్ రెడ్డి మిగతా ఏ పార్టీలకి స్థలం లేకుండా కేవలం 26 జిల్లాల్లో తన పార్టీకి మాత్రమే పార్టీ ఆఫీస్ ఉండాలా, వేరొకరికి ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇష్టానుసారం కట్టేశాడు. రెండోది, ఇక్కడ అంతా కూడా ప్రజల సొమ్ముతో ఎవరో గట్ల ఎవరు పార్టీ ఆఫీస్ కట్టుకున్నా వాళ్ళ సొంత సొమ్ముతోనో విరాళాలతోనో కట్టుకున్నారు, అంతేగాని ప్రజల సొమ్ముతో ఎవడో పార్టీ ఆఫీసులు కట్టలేదే. కానీ నువ్వెవరి సొమ్ముతో కట్టావు? రామ్కీ సంస్థ నీకు ఎలా ఉచితంగా కట్టించింది? ఇది కిటోకో కదా, నువ్వు ప్రజల ధనాన్ని రామ్కీ సంస్థకు దోచిపెడితే అందులో కొంత తీసి నీకు పార్టీ నిర్మాణాన్ని చేపట్టింది, అంతే కదా. సో అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత అవినీతి పరుడు అంటే, ఒక రకంగా ఆల్రెడీ క్విట్ ప్రోకోలో అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో చెప్పుకుడు తినొచ్చి నేటికి కోటికి వాయిదాలకు తిరగాల్సి రావాల్సిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే క్విట్ ప్రోకో అని అధికారంలో ఉండి నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విట్ ప్రోకో చేస్తే ఈ రోజు తానే ముఖ్యమంత్రి. సో ఇప్పుడు మళ్ళీ క్విట్ ప్రోకో ఆ ఆరోపంలోనే ఈ పార్టీ ఆఫీసులన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క బండారం కూడా బయటపడింది. జిల్లాకు ఎయిర్పోర్ట్ కడతానన్నావు, కట్టావా నువ్వు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నాడు, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతా అన్నాడు, కానీ జిల్లాకు పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు. పేదలకు 25 లక్షల ఇళ్ళు కడతానన్నావు, కనీసం 5 లక్షల ఇళ్ళు అన్నా పూర్తి చేసావు. అందులో 20 లక్షల ఇళ్ళకు పైగా ఆ పునాదుల్లోనే వదిలేసావు, అంటే ప్రారంభించి వదిలేసావు. సెంటు స్థలం ఇస్తానన్నావు, నువ్వు పేదలందరికీ ఇచ్చావా? వాళ్ళకి ఇల్లు నిర్మిస్తే ఇస్తానన్నావు, నువ్వు ఇచ్చావా? వాళ్ళు కట్టుకోలేకపోతే నేను కట్టి మీ తాళా చేతిలో మీ చేతిలో పెడతానన్నావు, కట్టావా? వాళ్ళకి కట్టలేదు. కానీ నువ్వు మాత్రం పార్టీ ఆఫీసు రాగమేఘాల మీద కట్టేసావు. పోనీ దేనికైనా అనుమతులు ఉన్నాయా? ఈ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా పార్టీ ఆఫీసులు కడితే దానికి అన్ని రకాల మున్సిపాలిటీ శాఖ, వాటర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి విద్యుత్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లో అనుమతి కావాలా, ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లో అనుమతి కావాలా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ అనుమతి తీసుకోకుండా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఆడిందే పాట పాడిందే పాట కాబట్టి ఇష్టానుసారం కట్టేశాడు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కాబట్టే ఈ రోజు నోటీసులు ఇచ్చి వాటిని కూల్చేస్తున్నారు. నోటీసులు ఇచ్చినా కానీ సమాధానం చెప్పలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. మొన్న కోడిగుడ్డు మంత్రి నోటీస్ అంటిస్తే సమాధానం చెప్పాలని ఒక పార్టీ ఆఫీస్కి నోటీస్ అంటిస్తే వచ్చి పీకేస్తున్నాడు. పీకెత్తే ఏమైపోతే రేపు పొద్దున కోలుగొడేస్తారు. వారం రోజుల్లో మీరు సమాధానం ఇవ్వకపోతే అది లీగల్ కన్స్ట్రక్షన్ అని మీరు నిరూపించుకోలేకపోతే ఖచ్చితంగా దాన్ని పడగొడతాను. నువ్వు ప్రజావేదికను ఏమని పడగొట్టావు? నువ్వు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనే కదా. మరి అలాంటప్పుడు నీ పార్టీ ఆఫీసులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే ఎందుకు పడగొట్టకూడదు? అవసరమైతే తాడేపల్లి ఇల్లు కూడా పడుద్ది. నువ్వు కట్టిన తాడేపల్లి ఇల్లుకు కూడా పర్మిషన్ లేకుండా కట్టి ఉంటే ఖచ్చితంగా రేపు తాడేపల్లి ఇల్లును కూడా పడగొడతారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఒక నియంత, ఒక పెత్తందారి అనడానికి ఈరోజు 100 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో ప్రభుత్వ ఆస్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులు కట్టుకోవడంతో జగన్మోహన్ రెడ్డి బండారం మొత్తం బయటపడింది.